అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎన్ని తిన్నా, ఏం తిన్నా పిడికెడు అన్నం తింటే తప్ప తృప్తి రానే రాదు. అందుకే చాలామంది ఎన్ని డైట్స్ చేసినా అన్నం తినాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు బాడీలో కార్బోహైడ్రేట్స్ పెరిగి బరువు పెరగడం, షుగర్ లెవెల్స్ పెరగడం వంటి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు అన్నం ఉడికించేటప్పుడు కొన్ని కూరగాయలను యాడ్ చేస్తే మంచిదని చెప్తున్నారు. అన్నం ఉడికేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో బెండకాయలు, బంగాళదుంపలు వేసి ఉడికిస్తారు. దీనివల్ల త్వరగా వంట పూర్తవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ వారికి తెలియని బెనిఫిట్ కూడా ఉందట. బియ్యంలో బెండకాయలను వేసి ఉడికించడం వల్ల అన్నం ఔషధంలా మారుతుందట. దీని గురించి స్వయానా డాక్టర్ సంతోష్ జాకోబే చెప్తున్నారు. దీని గురించి స్వయంగా ఆరోగ్య నిపుణులే చెప్తున్నారు. ఇలా అన్నంలో బెండకాయలు కలిపి వండడం ఆరోగ్యానికి ఎంతగానో మంచిదని చెప్తుంటారు. బియ్యంలో బెండకాయలు వేసి ఉడికిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయంటే, బెండకాయల్లో 30 నుంచి 40 క్యాలరీలు ఉంటాయి. ఇవి చాలా తేలికైనవి, పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ సి, K1, ఏలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా బ్లడ్ షుగర్ని కూడా నిరోధిస్తాయి. ప్రెగ్నెన్సీలో ఈ కూరగాయలు తినడం చాలా మేలు చేస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎన్ని తిన్నా, ఏం తిన్నా పిడికెడు అన్నం తింటే తప్ప తృప్తి రానే రాదు. అందుకే చాలామంది ఎన్ని డైట్స్ చేసినా అన్నం తినాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు బాడీలో కార్బోహైడ్రేట్స్ పెరిగి బరువు పెరగడం, షుగర్ లెవెల్స్ పెరగడం వంటి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు అన్నం ఉడికించేటప్పుడు కొన్ని కూరగాయలను యాడ్ చేస్తే మంచిదని చెప్తున్నారు. అన్నం ఉడికేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో బెండకాయలు, బంగాళదుంపలు వేసి ఉడికిస్తారు. దీనివల్ల త్వరగా వంట పూర్తవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ వారికి తెలియని బెనిఫిట్ కూడా ఉందట. బియ్యంలో బెండకాయలను వేసి ఉడికించడం వల్ల అన్నం ఔషధంలా మారుతుందట. దీని గురించి స్వయానా డాక్టర్ సంతోష్ జాకోబే చెప్తున్నారు. దీని గురించి స్వయంగా ఆరోగ్య నిపుణులే చెప్తున్నారు. ఇలా అన్నంలో బెండకాయలు కలిపి వండడం ఆరోగ్యానికి ఎంతగానో మంచిదని చెప్తుంటారు. బియ్యంలో బెండకాయలు వేసి ఉడికిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయంటే, బెండకాయల్లో 30 నుంచి 40 క్యాలరీలు ఉంటాయి. ఇవి చాలా తేలికైనవి, పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ సి, K1, ఏలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా బ్లడ్ షుగర్ని కూడా నిరోధిస్తాయి. ప్రెగ్నెన్సీలో ఈ కూరగాయలు తినడం చాలా మేలు చేస్తుంది.